ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే అందింది. సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల ధరలు ఒకటి కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఇది కేవలం కమర్షియల్ ఎల్పిజి ధరలు మాత్రమే తగ్గాయి. మన రెగ్యులర్ హోమ్ యూస్ సిలిండర్స్ ధరలు అయితే తగ్గలేదు. ఒకసారి దేశవ్యాప్తంగా ఈ ధరలు ఎంతవరకు తగ్గాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గాయి. సో తగ్గాక కొత్త ధరలు ఒకసారి ఎలా ఉన్నాయి మనం చూద్దాం ఇప్పుడు. సో ఢిల్లీలో వచ్చేసరికి దీని ధర 1745 రూపాయల 50 పైసలుగా ఉంది. సో ఇంచుమించు సుమారు ఇది 19 రూపాయల వరకు తగ్గిందని చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్లో మీరు చూసుకున్నట్లయితే 1994 రూపాయల 50 పైసలు ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 32 రూపాయల 50 పైసల వరకు తగ్గిందని చెప్పొచ్చు. అలాగే కోల్కతాలో మీరు చూసుకున్నట్లయితే కనుక 1859 రూపాయలుగా ఉంది. సో ఇక్కడ ఇంచుమించు 20 రూపాయల వరకు తగ్గింది. అలాగే ముంబైలో మీరు చూసుకున్నట్లయితే కనుక 1698 రూపాయల 50 పైసలుగా ఉంది. ఇక్కడ 19 రూపాయలు తగ్గింది. అండ్ చెన్నైలో మీరు చూసుకున్నట్లయితే కనుక 1911 రూపాయలుగా ఉంది. సో ఇక్కడ 11 రూపాయల వరకు తగ్గింది. అలాగే గృహ అవసరాల సిలిండర్ ధరల్లో మార్పు లేదు. హోమ్ యూస్ సిలిండర్స్లో ఎటువంటి డిక్రీజ్ అనేది మనకు కనిపించలేదు. ఒకసారి అవే ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి ఆ ప్రైజెస్ ఎంతో మనం చూద్దాం. ఇక్కడ 14.2 కిలోల సిలిండర్ ధర ఎంత ఉందంటే చూద్దాం. హైదరాబాద్లో వచ్చేసరికి ఇది 855 రూపాయలుగా ఉంది. అండ్ అలాగే లక్నోలో మీరు చూసుకున్నట్లయితే కనుక 840 రూపాయలుగా ఉంది. అలాగే జైపూర్లో చూసుకున్నట్లయితే కనుక 806 రూపాయలుగా ఉంది. అలాగే గురుగ్రామ్లో 811 రూపాయలుగా ఉంది. అలాగే ఢిల్లీలో 803 రూపాయలుగా ఉంది. సో ఇది ప్రస్తుతానికున్న ధరలు. మన ఇంట్లో ఉపయోగించే సిలిండర్ ధరలు అయితే ఆ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. కేవలం కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు మాత్రమే తగ్గాయి. సో మీ నగరంలో సిలిండర్ ధర ఎంత ఉంది కింద మా కామెంట్స్లో తెలపండి.